గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ పరిశ్రమలు ఐటీ శాఖ మార్చులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ రోడ్లు భవనాల శాఖ మార్చులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, ప్రభుత్వ విప్ గౌరవ ఆది శ్రీనివాస్ గారికి, ప్రభుత్వ విప్ గౌరవ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, గౌరవ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్ల గారికి, గౌరవ శాసన సభ్యులు కోరం కనకయ్య గారికి, గౌరవ శాసన సభ్యులు శ్రీ రామ్దాస్ నాయక్ గారికి, గౌరవ శాసన సభ్యురాలు మట్టా రాగమయ్య గారికి, గౌరవ శాసన సభ్యులు ఆదినారాయణ గారికి, గౌరవ శాసన సభ్యులు డాక్టర్ వెంకట్రావు గారికి, గౌరవ శాసన సభ్యులు వెడ్మా బొజ్జు గారికి, గౌరవ శాసన సభ్యులు శ్రీ నవీన్ యాదవ్ గారికి, గౌరవ శాసన మండలి నాయకులు శంకర్ నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులుగా ఉండి ఇక్కడ ఈ సభ విజయవంతం కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారులకి, పోలీస్ అధికారులకి, అనేక గ్రామాల నుంచి ఈ రైతు ఆశీర్వాద సభకి అశేషంగా లక్షలాదిగా తరలి వచ్చిన రైతాంగ సోదరులకి, కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రైతు భరోసా సభని ఖమ్మం జిల్లాలో మధిర శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి మిత్రులు మంత్రివర్గ సహచరులు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఒక మాట చెప్పారు, ఇది రైతు భరోసా సభ కాదు, మా అందరి గురించి ఆలోచన చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, యావత్ క్యాబినెట్ సభ్యులందరినీ కూడా రైతులుగా మేము ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సభకి రైతు ఆశీర్వాద సభ పెట్టండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు అడిగిన మీదటే ఈ సభకి రైతు ఆశీర్వాద సభ అని పెట్టడం జరిగింది. ఇటువంటి రైతు ఆశీర్వాద సభకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, సహచర మంత్రివర్గ సభ్యులందరినీ కూడా, శాసనసభ్యుల్ని కూడా మధిర శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం, రావాల్సిందిగా ఆహ్వానించిన మీదట వారందరూ కూడా ఎంతో మనందరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి తరఫున పేరు పేరున మంత్రివర్గ సహచర సభ్యులు అందరికీ, శాసన సభ్యులకి మీ అందరి తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే వారందరూ వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని అత్యంత ఆదరాభిమానాలతో, గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, స్నేహితులారా, రైతాంగ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ లక్షలాదిగా తరలి వచ్చిన మీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి అనేక మంది ప్రజానికానికి కొన్ని విషయాలు స్పష్టంగా ఈ సభ నుంచి
చెప్పాలనేటువంటి ఒక చిన్న ఆలోచన మాకు. ఈ రాష్ట్రంలో మహిళలని మహాలక్ష్ములుగా చూడాలని, పూజించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, ఆకాంక్ష. రైతుని రాజులుగా చూడాలని, గౌరవించాలని మా అందరి ఆశ, ఆకాంక్ష. అందుకే మహిళల్ని మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన వడ్డీ లేని రుణాల్ని గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల్ని తుంగలో తొక్కితే తిరిగి మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ అందరూ ఆలోచన చేసి మన మహిళల్ని మనం సంస్కరించుకొని, మన సంస్కారం, మనం మహిళల్ని మహాలక్ష్మిలాగా పూజిస్తాం, గౌరవిస్తాం. అటువంటి మహిళల్ని ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాల్ని, ఆ పథకాన్ని రాష్ట్రంలో మొదలు పెట్టాల్సిందే అని చెప్పటమే కాకుండా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్క 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి బ్యాంకుల ద్వారా లింకేజ్ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమం చేపడతామని చాలా స్పష్టంగా ప్రకటించడమే కాదు, కేవలం 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మహిళలకి 67,000 కోట్ల రూపాయలని ఇప్పటికే వడ్డీ లేని రుణాల్ని బ్యాంకు లింకేజ్ ద్వారా మహిళలకు అందించడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అంతేకాదు, వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి ఒక మహాలక్ష్మి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోటీశ్వరులుగా మారటానికి వ్యవస్థలో అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా వ్యాపారవేత్తలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి అన్ని వేళలా అందుబాటులోకి వచ్చేటట్టుగా చేసే కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పెట్రోల్ పంప్స్ కావచ్చు, క్యాంటీన్స్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు కొనుగోలు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం, ఆర్థికంగా ఎదగటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మహాలక్ష్ములుగా చూడాలని ఆకాంక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ మీరందరూ ఎదగాలి, కోటీశ్వరులుగా మారాలి అనేదే మా ప్రభుత్వ లక్ష్యం, ఆశ, ఆకాంక్ష కూడా. అలాగే వ్యవసాయ రంగం విషయానికి వస్తే, వ్యవసాయం వృత్తి కాదు, వ్యవసాయం అది మన సంస్కృతి, మన జీవన విధానం. వ్యవసాయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల పేరు మీద ఇచ్చే నిధులు ఉచితాలు కాదు. అది రాష్ట్రానికి వచ్చేటువంటి స్థూల ఉత్పత్తి ఆదాయానికి కావలసిన పెట్టుబడులుగా రైతాంగ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరు మీద పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరు మీద కేవలం 5,000 రూపాయల ఎకరానికి ఇవ్వాలని ఆలోచన చేస్తే కూడా వాళ్ళు ఆ రైతు బంధు ఇచ్చే కార్యక్రమం 145 రోజుల నుంచి 169 రోజులు ఇచ్చేవాడు. కానీ మన ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన కేబినెట్ శాసన మంత్రులందరూ కలిసి ఒకటే మాట చెప్పారు. ఏది ఏమైనా
రైతాంగ సోదరులకి మనం రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని వారు అకౌంట్లో వేసి తీరాల్సిందే అని చెప్పి ఆ రకంగా గత వానాకాలంలో కూడా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని మీ అకౌంట్లో వేసాం. ఈరోజు కూడా 30వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమం 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం మీ అందరి సమక్షంలో ఇదే ప్రాంగణంలో 30వ తారీఖు నాడు ఇదే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు చేశాం. ఆ చేసిన ఆలోచనకి వరుణ దేవుడు కూడా ఆశీర్వదించి ఈడ పెద్ద ఎత్తున వర్షం కురిపించి మనల్ని ఆశీర్వదిస్తే ఇది రైతులకు కావాల్సినటువంటి అంశం. మనం హైదరాబాదులో మొదలు పెడదాం. మళ్ళీ ఈ చింతకాని మండలం జగన్నాథపురం వత్కేపల్లి క్రాస్ రోడ్లో లక్షలాది మంది సమక్షంలో చివరి 1,009 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీట నొక్కి టింగ్ 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 వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. ఎప్పటికే 8 ఎకరాలకు వరకు ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఈరోజు 9 నుంచి 54 ఎకరాల వరకు ఉన్నటువంటి 16,81,000 ఎకరాలకు సంబంధించి 1,009 కోట్ల రూపాయల్ని 1,009 కోట్ల రూపాయల్ని మీ అందరి సమక్షం నుంచి ఇక్కడ నుంచే రిలీజ్ చేసే కార్యక్రమం జరగబోతా ఉంది. అందుకే మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మీ సమక్షంలో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసే ప్రభుత్వాన్ని గుండెల నిండా ప్రేమతో మనసు నిండా అభిమానంతో ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, కేవలం రైతు భరోసా మాత్రమే 9,000 కోట్లు రిలీజ్ చేసి మేము అక్కడ కూర్చోలేదు. రైతుని రాజుగా చూడాలనేటువంటి ఆలోచనతో రైతు భరోసాతో పాటు పండించిన మీ పంటని ధాన్యం కొనుగోలుని సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కొనుగోలు చేయటమే కాదు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మీ అకౌంట్లో టంచనగా నిధులు వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మీరు మొక్కజొన్న పండిస్తే, జొన్న పండిస్తే ఈ దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయకపోయినా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మన రైతాంగ సోదరులు మొక్కజొన్న పండించారు, జొన్నలు పండించారు. వాళ్ళ కొనుగోలు చేయకపోతే అన్యాయం అయిపోతారంటే మార్కెట్ నుంచి మొక్కజొన్నని జొన్నల్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో కేబినెట్ ఆదేశాలతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మీ అందరికీ డబ్బులు ఇచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. ఇది బహుశా మన పక్కనున్న రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న పండించిన రైతులు కూడా నిన్న వచ్చి నాకు చెప్తా ఉన్నారు, దేశంలో ఈ మొక్కజొన్నను ఎవరు కొనుగోలు చేయలేదు, కేవలం తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేసింది. అందుకే మీ అందరినీ మీరు పండించిన ఈ పంటని కొనుగోలు చేసి మీకు డబ్బులు ఇవ్వటమే కాదు, ఇప్పుడు మిగిలిన డబ్బులను కూడా ఈరోజు మొక్కజొన్నకు సంబంధించిన నిధులకు కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు మార్కెట్ నుంచి మీ అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకే మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఇది. రైతుల కోసం కేవలం రైతు భరోసాయే కాదు, కొనుగోలు ఒక్కటే కాదు, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతాంగ సోదరుల అకౌంట్లో వేసాం. ధాన్యం కొనుగోలు సంబంధించి బోనస్ పేరు మీద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం. ఇన్సూరెన్స్ ఫార్మర్స్ సంబంధించి రైతాంగ సోదరులకి ఇన్సూరెన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కట్టింది. క్రాప్ డ్యామేజ్ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా
క్రాప్ డ్యామేజ్ గురించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చివరికి బోనకల్ మండలంలో క్రాప్ డ్యామేజ్ జరిగితే ఆనాడు ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రకటించి వెళ్ళాడు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మన ప్రజాప్రభుత్వం క్రాప్ డ్యామేజ్కి డబ్బులు ఇచ్చింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఫార్మ్ మెకనైజేషన్, సెంట్రల్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్, ఇతర వ్యవసాయ అవసరాలు స్కీమ్స్ సంబంధించి మొత్తంగా కేవలం 2.5 సంవత్సరాల్లో 1,67,877 కోట్ల రూపాయల్ని వ్యవసాయ రంగానికి, రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వెచ్చించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇదంతా కేవలం 2.5 సంవత్సరాల్లో మాత్రమే చేసింది. అంతేకాదు, మీ అందరికీ తెలియాల్సిన మరొక విషయం, చాలామంది పెద్ద మనుషులు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని మాట్లాడారు. నేను వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్, ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ అనే సంగతి చెప్పాం. ఉచిత కరెంటుని సంవత్సరానికి రైతాంగ సోదరుల కోసం 14,000 కోట్ల రూపాయలు మీరు వాడుకునేటువంటి పంప్ సెట్లు సంబంధించిన బిల్లుల్ని రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి నేరుగా కరెంటు శాఖకు కడతా ఉన్నాం. ఇది ఒక పక్కన చేస్తూనే ఆధునిక దేవాలయాలుగా ఆనాటి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానిగా ఆలోచన చేశారు. తినటానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో కరువు కాటకాలతో చనిపోతున్నటువంటి ప్రజానికాన్ని రక్షించడానికి ఉన్న ఏకైక మార్గం బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టడం. అందులో భాగంగానే ఏనాడో 1955 10వ తారీఖు డిసెంబర్ 1955 నాడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాది నందికొండ దగ్గర ఒక తట్టలో ఇంత మట్టి మోసుకొని ప్రధానిగా ఆ నందికొండ దగ్గర పునాదులేస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి 312 టీఎంసీల కెపాసిటీతో పూర్తి చేసి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆ సాగర కాలువ నీళ్లు, లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు నీళ్లు వదిలిపెడితే అక్కడ లాకులు ఎత్తితే బిరబిరా పారుతూ కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మనం దుక్కి దున్నే పొలంలో మనం నిలబడితే మన కాళ్ళకి కృష్ణా నది నీళ్లు తాకి ఈ పంటలు పండించుకుంటూ ఈరోజు మనం సుభిక్షంగా ఉంటున్నాం. చివరికి చింతకాణి మండలంలో ఉన్నటువంటి రైతులంతా ఈరోజు 5 ఏళ్లతో అన్నం తింటున్నామనంటే అది కేవలం నాగార్జున సాగర్ నీళ్లు మాత్రమే తప్ప ఆ తర్వాత ఒక్క చుక్క నీరు కూడా ఎవరు మనకి ఇవ్వలేదు. అందుకే వీటిని ఆధునిక దేవాలయాలని చెప్పి 1967లో దీన్ని ప్రారంభం చేస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాటి వరకు కూడా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్తో పాటు పవర్ ప్రాజెక్ట్స్ డ్యామ్ కింద, డ్యామ్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటే కూడా దాదాపు 59 సంవత్సరాలు అంటే ఒక 6 దశాబ్దాలు, 60 సంవత్సరాలు చెక్కు చెదరలేదు ఆ ప్రాజెక్ట్. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకి, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కట్టేటువంటి ప్రాజెక్టుకి నిదర్శనం అని చెప్పడానికి నేను అది ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. అదే స్థాయిలో శ్రీశైలం బహుళార్థక ప్రాజెక్ట్ 1982లో ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 82లో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఒక పవర్ ప్రాజెక్ట్తో పాటు ఇరిగేషన్ ఇస్తూ 308 టీఎంసీల కెపాసిటీతో ఈనాటి వరకు కూడా చెక్కు చెదరలేదు. అక్కడున్న స్టోరేజ్ నీళ్లతోనే ఈరోజు కూడా నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తున్నాయి, అక్కడ నుంచి మన పొలాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అలాగే
జోరాల ప్రాజెక్ట్ 1981లో మొదలుపెట్టిన కట్టినటువంటి ప్రాజెక్ట్ ఈనాటికి కూడా చెక్కు చెదరలేదు. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్స్ ద్వారా మల్టీపర్పస్ డ్యామ్గా అది పనిచేస్తూనే ఉంది. అది కృష్ణా నది పైన చివరికి పులిచింతల ప్రాజెక్టులు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కట్టాయి. మిత్రులారా, గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 112 టీఎంసీల కెపాసిటీతో 1977లో 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటట్టుగా 4 కాలువలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మి ఫ్లడ్ కెనాల్తో కడితే ఈనాటికి కూడా ఆ ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. ఈనాటికి కూడా కాకతీయ కెనాల్ ద్వారా మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తిరుమలాయపాలానికి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దీని కెపాసిటీ 212 టీఎంసీలుగా ఉంది. అట్లాగే శ్రీపాద ఎల్లంపల్లి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆ ప్రాజెక్టుని మొదలుపెట్టి పూర్తి చేసి మనకు అందిస్తే ఈనాటికి కూడా అది చెక్కు చెదరలేదు. ఇప్పటికి కూడా అద్భుతంగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇన్ని వందల టీఎంసీల కెపాసిటీతో కొన్ని దశాబ్దాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా చెక్కు చెదరకుండా నీళ్లు అందిస్తూ ఉంటే ఈ రాష్ట్ర వనరులు, సంపద తెలంగాణ రాష్ట్రానికి చెందాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ సొమ్మంతా మనకే చెందాలని ఆలోచన చేసి ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుపడతాం అనుకుంటే ఆ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టక ఒక ప్రాజెక్ట్ కట్టిందయ్యా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా? కాళేశ్వరం 1,00,000 కోట్ల పైబడి కట్టి కూల్చేశారు తప్ప ఒక్క చుక్క నీళ్లు కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలు పెడితే 11,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తే కేవలం మిగిలి ఉన్నటువంటి 27,000 కోట్లతో కంప్లీట్ చేస్తే 16.5 లక్షల ఎకరాలకి నీళ్లు, 7 జిల్లాలకి మంచినీళ్లు, హైదరాబాద్ ఇండస్ట్రీకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని 27,000తో అయిపోయేటువంటి 27,000 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని కాళేశ్వరం పేరు మీద నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూసాం. ఆ ప్రాజెక్టు 1,40,000 కోట్లకు పెరిగింది. ఎక్కడ 27,000 కోట్లు, ఎక్కడ 1,47,000 కోట్లు? పోనీ ఆ 1,47,000 కోట్లతోనైనా ఉందా ప్రాజెక్ట్ అంటే కూలిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం బాధపడతా ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్ట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ టీఎంసీ కెపాసిటీ 100 టీఎంసీల పైన ఉంటే కూడా చెక్కు చెదరలేదు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ వచ్చి కేవలం 5 టీఎంసీలు, అన్నారం వచ్చి 10 టీఎంసీలు, లేకపోతే సుందిళ్ళ వచ్చి ఒక 8 టీఎంసీల కెపాసిటీలో ఉన్న ఈ ప్రాజెక్టులే కేవలం 10 టీఎంసీ లోపులోనే నీళ్లు మోయలేకుండా ఈ కొట్టుకొని పోయే పరిస్థితి వస్తే ఎంత దుర్వినియోగం చేశారో నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా యావత్ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్పానని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఒక పెద్ద మనిషి హరీష్ రావు గారు బయలుదేరి అబద్ధాలన్నీ పోగేసి అవినీతి సొమ్ముతో పోగేసుకున్న సోషల్ మీడియాలో, లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి నమస్తే తెలంగాణ పేపర్లో, లేకపోతే టీ న్యూస్లోనో నిన్న మొన్న వారి సోదరు చెప్తా ఉన్నారు. పాయనీర్ అనే ఇంగ్లీష్ పేపరు 188 కోట్లతో కొన్నారట. ఇటువంటి పత్రికల్లో
తప్పుడు వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సృష్టించి ప్రజల్ని తప్పుదో పట్టించి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ గ్రామాల్లోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, సీతారామ ప్రాజెక్ట్ ఇప్పుడు మన జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆనాడు ప్రాజెక్టు మొదలుపెట్టి గాలికి వదిలేసిపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ కెనాల్ అని ప్రత్యేకంగా డిజైన్ చేసి 100 కోట్లు పైబడి నిధులు కేటాయించి ఇవాళ లిఫ్ట్ చేస్తే ఆ నీళ్లు ఎన్ఎస్పి కెనాల్లోకి వచ్చి వైరా చెరువులోకి వచ్చి ఉపయోగపడేటట్టుగా తయారైన తప్ప వాళ్ళలాగా చేసి ఉంటే చాలా నష్టపోయేవాడు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1400 కోట్లతో అయిపోయేదాన్ని 24,000 కోట్లకు పెంచి అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇటు సీతారామ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రజలపైన గోదావరి నదిపైనే దాదాపు 1,50,000 కోట్లు దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఆనాటి ప్రభుత్వం తిరిగి మన మధ్యకు వచ్చి కట్టుకథలు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మీ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు మిగులు బడ్జెట్, ఆ మిగులు బడ్జెట్తో పాటు 8,21,000 కోట్లు అప్పు చేసి పోతే ఈనాటి ప్రభుత్వం ఆ అప్పుకు సంబంధించి కేవలం 2.5 సంవత్సరాల్లో 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా ప్రతి నెల ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఆనాడు ఉద్యోగస్తుల కోసం 10,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పట్టిపోతే ఈనాటి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఆలోచన చేసి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని నెలకి 2,000 లెక్క దాదాపు 6,000 కోట్ల రూపాయల్ని అప్పు కడుతూ కూడా వాళ్ళకి పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తూ 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ అప్పు కడుతూనే ప్రతి నెల జీతాలు ఇస్తూనే పెండింగ్ బిల్లులు ఇస్తూనే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి షాదీ ముబారక్ బంద్ చేయకుండా, కళ్యాణ్ లక్ష్మి బంద్ చేయకుండా వాటితో పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి పోగేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాం. రైతు సంక్షేమంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకి 4,50,000 ఇళ్లని ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ఇస్తూ ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కట్టలేనటువంటి ఇళ్లని ఈరోజు మనం కడతా ఉన్నాం. అట్లాగే 1,06,00,000 కుటుంబాలకి ఓ పక్క అప్పు జీతాలు చేస్తూ కూడా 1,06,00,000 కుటుంబాలకి సన్నబియ్యం అదనంగా ఇస్తూ ఉన్నాం. మనం వచ్చిన తర్వాత 53 లక్షల కుటుంబాలకి ఉచిత కరెంటు, 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తూ ఉన్నాం వాళ్ళు చేసిన అప్పులు కడుతూనే. అట్లాగే వారు చేసిన అప్పులు కడుతూనే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచాం. వారు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కడుతూనే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పెంచాం. వారు చేసిన అప్పులకి వడ్డీలు అసలు కడుతూనే ఉచిత బస్సు మహిళల కోసం ఏర్పాటు చేశాం. వారు తెచ్చిన అప్పుకి అసలు వడ్డీ కడుతూనే అదనంగా కొత్త రేషన్ కార్డుని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. వారు తెచ్చిన అప్పుకి వడ్డీ అసలు కడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి డైట్ ఛార్జెస్ 40% పెంచాం. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. వారు చేసిన అప్పులకి వడ్డీ అసలు కడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన బిడ్డలు చదువుకోవటానికి కుల మతాలకు అతీతంగా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలని ముఖ్యమంత్రి దార్శనికతతో
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ 200 కోట్లతో 100 స్కూల్స్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మొదలుపెట్టాం. స్కిల్స్ యూనివర్సిటీ మొదలుపెట్టాం. ఇవి కాకుండా 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్నం ఉదయం పూట అల్పాహారంతో పాటు ఒక గ్లాసు పాలు, రాగి జావ కూడిన ఒక గ్లాసు ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించబోతున్నాం. చివరికి రాష్ట్రంలో ఉన్న 1,15,00,000 కుటుంబాలకి ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల లెక్క ఇందిరమ్మ బీమా పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి కోసం అమలు చేయబోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వారు సర్వనాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని, పాలనా వ్యవస్థని అన్నింటినీ గాడిలో పెడుతూనే రూపాయి పోగేసి అటు మహిళల కోసం, ఇటు రైతుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, చివరికి అన్ని కుటుంబాల కోసం ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఇన్ని పథకాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నామే. వీటిని అభినందించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇక మేము మిగలమని చెప్పి కొన్ని అబద్ధాలు పోగేసుకొని కావాలని ఒక పక్క నుంచి హరీష్ రావు, ఇంకో పక్కన కేటీఆర్, ఆయనేమో ఫామ్ హౌస్లో పడుకుంటాడు, వీళ్ళిద్దరిని పిల్లల్ని పంపిస్తాడు. వీళ్ళు మాట్లాడుతా అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు. మీరు ఊళ్ళల్లోకి వస్తే తరిమి కొడతారు తప్ప మిమ్మల్ని ఎవరిని గ్రామాల్లో కూడా రానియరు. మీరేమో కలలు కంటున్నారేమో. మీకు వెనక లేదు, ముందు లేదు. మీకు వెనక లేదు, ముందు లేదు. గతం అయిపోయింది, భవిష్యత్తు లేదు. వర్తమానంలో మేమున్నాం, భవిష్యత్తు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీయే. ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ సమిష్టిగా ఒక సోదర భావంతో రాష్ట్ర ప్రజల కోసం మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నేను కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే సభాపతి గారు కానీ, శాసనమండలి చైర్మన్ గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ, వాకిట్ శ్రీహరి గారి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. గ్రామాలు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, రైతు బాగుండాలి, బలహీన వర్గాలు బాగుండాలి, యావత్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అదే మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ముందుకు తీసుకొని పోవటం కోసం 2047 $3 trillion ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతాం తప్ప గుంట నక్కల్ని మాత్రం, తోడేళ్ళు మాత్రం ఈ రాష్ట్రం మీద పడనీయం, దోపిడి గురి కానీయం. మేమందరం మీ ఆస్తుల్ని, మీ వ్యవస్థల్ని, మీ కుటుంబాల్ని మీకు రక్షణగా నిలబడతామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి అశేషంగా కదిలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు గౌరవనీయులైన